హలో నమస్తే. జర్నలిస్ట్ ఓఎన్ఆర్. పూనమ్ కౌర్ సినీ నటి పూనమ్ కౌర్ ఆమె సినిమాల్లో కంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాల్లోనే బాగా పాపులర్. ఆంధ్రప్రదేశ్లో ఆమె చాలా సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన దర్శకుడు త్రివిక్రమ్‌ను ఉద్దేశించి కొన్ని ట్వీట్స్ చేస్తూ ఉంటారు. గతంలో కొన్ని మాట్లాడారు. సో, ఆ మాటలు చాలా పెద్ద సంచలనానికి దారితీశాయి. సో, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ వచ్చారు. సో, అటువంటి పూనమ్ కౌర్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరుని మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా సమయంలో చాలా అద్భుతంగా పనిచేసింది అని చెప్తున్నారు పూనమ్ కౌర్. కరోనా సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే కరోనాని చాలా బాగా హ్యాండిల్ చేసింది అనే విషయాన్ని పూనమ్ కౌర్ చెప్తున్నారు. అంతే మాత్రమే కాదు, బ్లాక్ ఫంగస్ అలాగే కరోనాకు సంబంధించిన వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చడం ద్వారా పేదలని ఆదుకుంది. పేదలు ముందుగా కరోనా వస్తే హాస్పిటల్‌కి వెళ్ళాలంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి గుర్తొచ్చే భయపడేవాళ్ళు, ప్రాణాలు వదిలేవాళ్ళు. సో, ప్రభుత్వం మేమున్నామనే ఒక భరోసాని కరోనా సమయంలో కల్పించిందనేది పూనమ్ కౌర్ చెప్తున్న మాట. ఈ విషయాన్ని స్వయంగా తాను పరిశీలించాను, గమనించానని చెప్తున్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలపైన చాలా కాలంగా తాను పోరాటం చేస్తున్నాను. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాను. సో, చేనేత కార్మికులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుదన్నుగా ఉంది అనే విషయాన్ని పూనమ్ కౌర్ చెప్తున్నారు. సో, ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అని పూనమ్ కౌర్ చెప్తున్నారు. అయితే పూనమ్ కౌర్ గతంలో జనసేన అధినేత పైన ఆయన్ను ఉద్దేశించి చేసిన కొన్ని ట్వీట్లు కావచ్చు, మాట్లాడిన కొన్ని మాటలు కావచ్చు. సో, ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావచ్చు. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఆమె రాజకీయ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారా లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనమ్ కౌర్ గతంలో చేసిన ట్వీట్స్‌ని చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాడుకుంటూ వచ్చింది. సో, ఇప్పుడు ఆమె నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికితే, ఆమె నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తే, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఒక క్యాంపెయినర్‌గా ఉంటే, అది ఖచ్చితంగా జనసేనకు కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. దానిలో భాగంగానే, అటువంటి వ్యూహంలో భాగంగానే వైసీపీ ఆమె చేత ఈ తరహా ట్వీట్స్ చేయించిందా? లేదా ఆమెనే ఇటువంటి ట్వీట్స్ ఎక్స్‌పీరియన్స్‌తో చేశారా? తను కరోనా సమయంలో ప్రభుత్వం ఏం చేసిందనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి ట్వీట్ చేసేది చూడాలి. సో, ఇప్పుడు కరోనా గడిచిపోయిన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ట్వీట్స్ చేయడం, ఇప్పుడు ఈ కామెంట్స్ చేయడం, ఎన్నికల హీట్ నెలకొన్న తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పూనమ్ కౌర్ కేవలం ట్వీట్స్‌కే పరిమితం అవుతారా? ఫిజికల్‌గా తను బయటకొచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారా అనేది చూడాల్సి ఉంది.